బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతలు శనివారం నాడు ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో లోక్సభ అభ్యర్థుల ఎంపికపై అరగంట పాటు ఈ సమావేశం జరిగింది. 17 లోక్సభ స్థానాల్లో ఆశావహులు అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఒక్కో స్థానానికి 3 నుంచి 4 మంది ఆశావహులు పోటీ పడుతున్నారు. ఆశావహుల జాబితాను అధిష్టానానికి తెలంగాణ బీజేపీ నాయకత్వం అందజేసింది. రాష్ట్ర కోర్ కమిటీ ఎంపిక చేసిన సుమారు 50 పేర్లతో కూడిన జాబితాను జేపీ నడ్డాకు తెలంగాణ బీజేపీ కోర్ కమిటీ అందజేసింది. ఫిబ్రవరి 29వ తేదీన జరిగే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో తెలంగాణ నుంచి మెజారిటీ లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. పార్లమెంట్ స్థానాల్లో సిట్టింగ్తో పాటు ఒకరి కంటే ఎక్కువ మంది పోటీ పడుతున్న స్థానాలపై ఈ భేటీలో చర్చించారు. పోటీ చేసే అభ్యర్థుల బలాలపై నేతలు చర్చించారు. కొత్తగా పార్టీలోకి వచ్చే ఇతర పార్టీ నేతలపై సమావేశంలో నేతలు చర్చించారు. అభ్యర్థుల ఎంపికపై పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర నేతలు తెలిపారు. ఈ సమావేశానికి సంబంధించిన విషయాలను బీజేపీ ఎంపీ పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ వెల్లడించారు. తెలంగాణలో మెజారిటీ స్థానాలు గెలుస్తాం. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం. రాష్ట్రంలో యాత్రలు సభలపై అగ్రనేతలతో చర్చించాం. పార్లమెంట్ ఎన్నికల రోడ్ మ్యాప్ కోసం చర్చ జరిగింది అని లక్ష్మణ్ తెలిపారు. ఈ సమావేశంలో కిషన్ రెడ్డి, ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, ప్రకాష్, ఎంపీ లక్ష్మణ్, బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే యూపీ, కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లోక్సభ అభ్యర్థులపై ఈ సమావేశంలో బీజేపీ అధిష్టానం చర్చించింది. పార్లమెంట్ ఎన్నికల తయారీకి రోడ్ మ్యాప్ కార్యక్రమాలు, పెద్ద ఎత్తున మా విజయ సంకల్ప యాత్ర, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో బీజేపీ గెలుపు కోసం చర్చలు జరిగినాయి. తప్పకుండా భారతీయ జనతా పార్టీ అత్యధిక సంఖ్యలో సీట్లు సాధిస్తుంది.